హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. వేలంగని చర్చ్ పార్ట్ 2. మీరు కనుక పార్ట్ 1 చూడలేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, వెళ్ళి చూసి వచ్చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ బోర్డులు చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో చర్చ్ క్యాంటీన్, ఇంకా అసిస్ క్వార్టర్స్ అన్నీ, కార్ పార్కింగ్ అంతా ఈ వైపే ఉంది. లెఫ్ట్ సైడ్ బీచ్, మ్యూజియం, డిపోట్ అన్నీ ఆ వైపు అయితే ఉన్నాయి. మీకు ఎదురుగా కనపడుతున్నది పీటర్ అండ్ పౌల్ క్వార్టర్స్ అనమాట, పిల్గ్రమ్స్ అవి. ఓకే, ఇక్కడ మీకు ఇంతకుముందు మీకు ఫస్ట్ పార్ట్లో అయితే చూపించాను కదా, రూమ్ బుకింగ్ కౌంటర్ అని. అక్కడ బుక్ చేసుకుంటే ఇదిగో ఇలాంటి క్వార్టర్స్లో మీకు అయితే రూమ్ అయితే అలాట్ చేస్తారు. ఇప్పుడు మనం అదే వేలో స్ట్రైట్ అయితే వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇక్కడ పక్కనే చర్చ్ క్యాంటీన్ అయితే ఉంది భయ్య. ఇక్కడ రీజనబుల్ ప్రైస్కే మీకైతే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎదురుగా చూస్తున్నారుగా అసిస్ క్వార్టర్స్. ఈ క్వార్టర్స్లో కూడా మీకు రూమ్ అలాట్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మనం బ్యాక్ వెళ్ళిపోదాం. మెయిన్ గేట్ వైపు అయితే వెళ్ళిపోదాం. అక్కడ నుంచి ఆరాధన చర్చ్ని అయితే చూసేద్దాం. ఎదురుగా కనపడుతుందా ఆరాధన చర్చ్? ఇలా వెళ్తే అసిస్ క్వార్టర్స్, ఇప్పుడు మనం చూసాంగా ఆ వేలో వెళ్తే అసిస్ క్వార్టర్స్ అవన్నీ వస్తాయి. ఈ వేలో వెళ్తే బీచ్ వైపు అయితే వెళ్తాము. తలనీలాలు అన్నీ ఇటువైపే ఉంటాయి, మ్యూజియం అన్నీ అటువైపే ఉంటాయి. సో మనం ఎదురుగా ఆరాధన చర్చ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ఆరాధన చర్చ్ అన్నమాట. ఇక్కడ మనం ఏదన్నా పాపాలు కానీ ఏమైనా చేసాం, తప్పులు కానీ ఒప్పుకునే చోటు అన్నమాట ఇది. ఇక్కడ ఒప్పుకొని క్షమాపణ అడిగే చోటు అన్నమాట. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ముందెప్పుడన్నా వచ్చి ఉంటే ఒకసారి ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ని అయితే కామెంట్ సెక్షన్లో పంచుకోండి. నాకైతే ఈ ఏరియా బాగా నచ్చింది. పక్కనే చూసారు కదా, ఒక పార్క్ లాగా ఎలా బాగుందో. ఆర్టిఫిషియల్గా అన్ని పక్షులన్నింటినీ క్రియేట్ అయితే చేస్తున్నారు ఇక్కడ. ఎదురుగా వెళ్తున్నాం. ఈ ఆరాధన చర్చ్ గురించి అయితే చెప్పాం కదా. ఇప్పుడు అందరితో షేర్ చేసుకోలేని విషయాలన్నీ ఇక్కడైతే షేర్ చేసుకొని మనిషిని తేలికైతే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఫోటోలు, వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అని ఉంది. సో మనం వెనక్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ పక్కనే ఉంది స్ప్రింగ్ ఆఫ్ ప్రేయర్ అనమాట. ఇక్కడ మీకు మానసికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. దీని ద్వారా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. నాకు తెలీదు, ఇక్కడైతే ఒక ఆమెను అడిగితే ఇలా చెప్పారు. మరి చూడండి బాబు, బ్యాచిలర్లు మీకోసమే ఇక్కడ మ్యారేజ్ బ్యూరో ఉంది. టైమింగ్స్ చూసుకోండి, మీ ఫోటో ఇచ్చేయండి, సంబంధం కలిపేసుకోండి. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా వచ్చేసాం మెయిన్ చర్చ్కి. మనకి ఎదురుగా కనబడుతున్నది మెయిన్ చర్చ్ అన్నమాట. ఇక్కడ మార్నింగ్ 8 to 9 వరకు తెలుగు ప్రేయర్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో దీని గురించి అయితే చెప్పున్నాను, ఇంట్రడక్షన్ అయితే ఇచ్చున్నాను. ఆ వీడియో మీరు చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. పైకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి తీసిన వీడియో వ్యూ మాత్రం హైలైట్ ఉంది. ఎదురుగా అంటే ఇక్కడ నుంచి మొత్తం అయితే కవర్ అవుతుంది. ఇది పైన చూస్తున్నారు కదా, లోపల ఏరియా అన్నమాట ఇది. ఇక్కడ నుంచి కానీ తీస్తే స్ట్రైట్గా మీకు కనపడుతుంది, చూసారా? ఎదురుగా స్టాచ్యూ, మొక్కు తీర్చుకునే ప్లేస్. ఇక్కడ ఇంకా రైట్లోకి వెళ్తే మెయిన్ రోడ్, లెఫ్ట్లో ఆరాధన చర్చ్. వ్యూ మాత్రం బాగుంది. ఇక్కడ నుంచి టోటల్ వ్యూ అయితే కనపడుతుంది మనకి. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ ప్రేయర్ అయితే జరుగుతుంది. ఇప్పుడు వెళ్తున్నాం, లోపలికి వెళ్ళి ప్రేయర్ జరుగుతుంది, ఒకసారి చూసి వచ్చేద్దాం. இவருடைய அழுகையை மாற்றும் ஆண்டவர், இவர்கள் கண்ணீரை துடைக்கின்ற ஆண்டவர், இவருடைய வேதனை போக்கும் ஆண்டவர், இவருடைய கஷ்டத்தை எல்லாம் நீக்கும் ஆண்டவர். చూశారు కదా, తమిళ్ ప్రేయర్ అయితే జరుగుతుంది అక్కడ. ఇక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇప్పుడు చర్చి వెనక వైపు అయితే వెళ్తున్నాం. చర్చి వెనకనే బీచ్ రోడ్ అంతా ఉందన్నమాట. మీరు తలనీలాలు ఇవ్వాలి అనుకుంటే అక్కడే ఇవ్వచ్చు. మనం లెఫ్ట్ నుంచి అయితే వెళ్తున్నాం, అందరు రైట్ నుంచి వెళ్తారు. మనం థింక్ డిఫరెంట్గా లెఫ్ట్ నుంచి అయితే వెళ్తున్నాం, బ్యాక్ సైడ్. ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. చూడటానికి మాత్రం చాలా ముద్దొచ్చేస్తుంది. వైట్ కలర్ అంతా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఫోటోలు అయితే దిగుదామని రెడీ అయిపోయాం. అంత సూపర్గా నచ్చేసిన ప్లేస్ అయితే నాకు. చూస్తున్నారు కదా, ఎదురుగా కనపడుతున్నది ఇవి ఇంతకుముందు మనం చూస్తున్నది మొత్తం ఇంటర్లింక్ అనమాట. ఈ చర్చ్కి పక్కన స్టేజ్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ అయితే స్టేజ్ అయితే ఉంది. ఐ థింక్ అక్కడ ఏమైనా ప్రోగ్రామ్ జరుగుతాయేమో. మేము వచ్చినప్పుడైతే ఎలాంటి ప్రోగ్రామ్ అయితే జరగలేదు. నైట్ టైమ్స్ ఏమైనా జరుగుతాయేమో చూడాలి మరి. ఎదురుగా కనపడుతుంది బీచ్ రోడ్ అనమాట.
మనం బీచ్ రోడ్కి వెళ్దాం, మళ్ళీ వెళ్దాం. రైట్ సైడ్లో కనపడుతుంది మ్యూజియం, బుక్ డిపో అన్నీ అయితే అక్కడ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజియం గురించి చెప్పాలి భయ్య. ఇక్కడ మ్యూజియంలో వాళ్ళు చాలా, అంటే నేను చదివాను, చాలా లెటర్స్ పెట్టున్నారు, చాలా కానుకలు అయితే ఇచ్చున్నారు. కొంతమందికి సంతానం లేదని సంతానం కలిగినందుకు ఒక కానుక ఇచ్చి లెటర్ అయితే రాస్తున్నారు, ఇలా నాకు నెరవేరింది అందుకే నేను కానుక రూపంలో ఇలా ఇస్తున్నానని. ఇది మాత్రం హైలైట్ భయ్య. ఇక్కడికి లోపలికైతే ఫోన్లు, వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అని ఉంది. సో ఫోన్లు అయితే లోపలికి తీసుకెళ్ళట్లేదు నేను. ఇక్కడ నుంచి బయట నుంచి అయితే చూపిస్తాను. అక్కడ వాళ్ళకి జరిగిన నెరవేరిన కోరికల్ని ఒక లెటర్ రూపంలో రాసి దానికి సంబంధించిన కానుకలను ఒక ఫ్రేమ్ కట్టి ఇక్కడైతే సబ్మిట్ చేశారు ఆ మ్యూజియం ఆఫీస్లో. ఆ ఆఫీస్లో వాళ్ళు ఆ ఫ్రేమ్ని తీసుకొచ్చి మ్యూజియంలో అయితే పెట్టున్నారు. ఇక్కడ నుంచి మన తెలుగు వాళ్ళు కానీ, తమిళ వాళ్ళు కానీ, మలయాళం కానీ, హిందీ వాళ్ళు కానీ చాలామంది వాళ్ళకి ఎలా నెరవేరింది ఏంటి కదా అని ఒక లెటర్ రూపంలో రాసి అక్కడైతే పెట్టున్నారు. ఇది మాత్రం హైలైట్ భయ్య. దీని గురించి అయితే కనుక్కొని పూర్తిగా అప్పుడైతే చేస్తున్నాను. మనం బయటకు వచ్చేసాం. ఇది బీచ్ రోడ్ అన్నమాట. ఇది స్ట్రైట్ వెళ్ళిపోతే బీచ్ రోడ్లో మీకు సర్ప్రైజ్ మూమెంట్లు అయితే ఉంటాయి. మీరు నవ్వుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఇంకా సర్ప్రైజ్ మూమెంట్లు అయితే చాలా ఉంటాయి మనకి. సో మనం ఎదురుగా వెళ్తున్నాం కదా, లెఫ్ట్ సైడ్ కనపడుతున్నది, అక్కడ మీరు తలనీళ్ళన్నీ అక్కడ ఇచ్చుకోవచ్చు. అంటే వెంట్రుకలో ఇవ్వాలనుకుంటే అక్కడ అయితే ఇచ్చుకోవచ్చు. చూస్తున్నారుగా, ఇది బీచ్ రోడ్ అనమాట. చూడండి జనాలతో ఎలా కలకల్లాడుతుందో. అవి షాపింగ్ మాల్స్ అనమాట. ఇంటికి మీరు ఏమన్నా కొనుక్కొని తీసుకెళ్లాలన్నా ఇక్కడ అన్ని రీజనబుల్ ప్రైస్తోనే అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకొని ప్రైస్ని చూసి అయితే తీసుకెళ్ళచ్చు. ఈ రోడ్లో అయితే వేరే లెవెల్ మార్కెటింగ్ అయితే ఉంది భయ్య. నేను చెప్పడం కదా, మీరే చూస్తున్నారుగా, వేరే లెవెల్ మార్కెటింగ్ అన్నమాట ఇది. మనం ముందుకెళ్తున్నాం. స్వీట్ షాప్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇంకా డైరెక్ట్గా బీచ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి నేషనల్ క్రష్ ఎలా చేశారు పాపం. మొత్తానికి వేరే లెవెల్ మార్కెటింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా డైరెక్ట్గా ఆలస్యం చేయకుండా, ల్యాగ్ చేయకుండా బీచ్కి అయితే వెళ్ళిపోదాం. స్ట్రైట్ కనపడుతున్నది బీచ్. ఇంక చుట్టుపక్కలంతా షాప్సే ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. ఫైనల్గా బీచ్కి అయితే వచ్చేసాం. చూడండి ఎంత ఫుల్గా ఉందో బీచ్, ఎంత హడావిడిగా ఉందో. ప్రతిరోజు ఇలానే ఉంటుంది భయ్య. చూస్తున్నారు షాప్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఫ్యామిలీతో వస్తే మాత్రం మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. పక్కనే ఒక బీచ్, ఒక నది కలిసే ప్లేస్ ఉంది అన్నమాట. దాని పేరు నాకు తెలియదు, కానీ మీకు కానీ తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చేయండి. మనం ఇప్పుడు ఆ నది దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు ఫోటోలు దిగాలి అనుకుంటే కెమెరామ్యాన్స్ అయితే ఉన్నారు, వాళ్ళు మనీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఫోటోకి ఎంతో ఛార్జ్ చేసి మీకు ఫోటో అయితే తీస్తున్నారు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా ఎదురు కనపడుతుంది కదా, అక్కడ బీచ్ నది కలిసే ప్లేస్ చాలా బాగుంది. ఒకసారి అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి దాని గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఈ హడావిడిని మనం మాటలతో చెప్పడం కన్నా మీరు కళ్ళతో చూస్తే బాగుంటుంది. ఇదే నేను చెప్పిన ఏరియా అన్నమాట. బాగుంది బీచ్ అండ్ నది కలిసే ఏరియా. లెఫ్ట్లో చూసుకోవచ్చు, అంత దూరం వెళ్ళినా కానీ నీళ్ళైతే లేవు అక్కడ. ఇప్పుడు కొంచెం లో టైడ్ ఉన్నట్టుంది, అందుకే నీళ్ళైతే లేవు అక్కడ. ఫైనల్గా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాగపట్నం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కూడా మీకు ఒకే ఒక ట్రైన్ ఉంటుంది చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి. అది కూడా నైట్ 9:55కి అయితే ఉంటుంది. అది కరైకల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది మనం 9:55 లోపు ఇక్కడికి చేరుకుంటే ఇక్కడ ట్రైన్ అయితే అందుతుంది. ఇక్కడ నుంచి చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇది నాగపట్నం రైల్వే స్టేషన్ అనమాట. చూడొచ్చు
ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా చెప్పాను కదా 9:50 పైకి అయితే చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి ఒకే ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కే మీరు వెళ్ళాలి అనుకుంటే 9:55 లోపు ఇక్కడికి రీచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చెన్నై పార్క్ అయితే వచ్చేసాం. చెన్నై ఎగ్మోర్కి 5 కల్లా వచ్చేసాం. అక్కడ నుంచి లోకల్ ట్రైన్ తీసుకున్నాం భయ్య. లోకల్ ట్రైన్లో 5:15కి ఒక ట్రైన్ అయితే వచ్చింది. ఆ ట్రైన్ నుంచి చెన్నై పార్క్ అయితే వచ్చేసాం. ఇక్కడ సబ్వే ఉంది కదా, ఈ సబ్వే దాటి ఆ రోడ్ అవతలకి అయితే వెళ్ళాలి మనం. సెకండ్ సబ్వే అయితే తీసుకోండి భయ్య, ఫస్ట్ది కాదు. సెకండ్ సబ్వేలో వెళ్తే ఎగ్జాక్ట్గా మనం చెన్నై సెంట్రల్కి అయితే వెళ్ళిపోతాం. రోడ్ అవతలే ఉంది చెన్నై సెంట్రల్. సబ్వేలో మనం తీసేసుకుందాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ అలా వెళ్ళిపోతే అలా దిగి డౌన్ అయిపోయి వెళ్తే ఎదురుగా కనపడుతుంది కదా చెన్నై సెంట్రల్ అనమాట. రోడ్డు క్రాస్ అయ్యి అవతలకి వెళ్తాం. ఇక్కడ సబ్వేలు ఉన్నాయి. సో సబ్వే చూసుకొని వెళ్ళండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్ ఫాలో అయిపోండి. నెక్స్ట్ మన సబ్వే దాటి బయటకు అయితే వచ్చేసాం. చెన్నై సెంట్రల్ ఇది భయ్య జర్నీ జరిగింది. ఎగ్జాక్ట్గా నాకు ఇక్కడికి 7:15 నుంచి ఒక ట్రైన్ అయితే ఉంది జనశతాబ్ది విజయవాడకి. నాకైతే టైం అయితే సరిపోయింది. అక్కడ నుంచి నాగపట్నం నుంచి చెన్నై ఎగ్మోర్కి, చెన్నై ఎగ్మోర్ నుంచి చెన్నై పార్క్కి, చెన్నై పార్క్ నుంచి చెన్నై సెంట్రల్కి. మీరు కూడా రావాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ట్రైన్ జర్నీ అయితే బెటర్ భయ్య, మీకు చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలంటే అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని అలా ట్యాప్ చేసేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. ఇలా మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మోటివ్గా ఉంటుంది.